వేణుగారు విఎస్ఆర్ చౌదరి గారు అడుగుతున్నారు క్వశ్చన్. విఎస్ఆర్ చౌదరి గారు వేణుగోపాల్ గారు మాట్లాడింది మీరు విన్నారు, వేణుగారు మాట్లాడింది విన్నారు, మీరు మాట్లాడండి చౌదరి గారు. సార్ ఇప్పుడు నాకు హాస్యాస్పదంగా అనిపించే అంశం ఏంటంటే, సోనియా గాంధీ గారికి 15,000 కోట్లు ఇస్తే సీఎం పదవి ఇస్తాను అని చెప్పి బేరం పెట్టింది ఎవరండి ప్యాకేజ్ ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి 15,000 కోట్లు ఇస్తే నాకు సీఎం పదవి ఇస్తానమ్మా అని అడిగి బేరం పెట్టాడు. సరే, అది స్వయాన రోసే గారే మీడియా ముందు చెప్పారు, మీకు కూడా తెలిసిన విషయం. ఇంకా రెండో విషయం, పర్వీన్ తనయ్య మీకు గుర్తున్నానండి, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంపీగా కేంద్రంలో ఉంటాడు, రిలయన్స్ వాళ్ళ బంధువు 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఎంపీ పదవి కొనుక్కున్నాడు. ఎవరు ప్యాకేజ్ ఇచ్చారు, ఎవరు ప్యాకేజ్ తీసుకున్నారు, ఎవరు ప్యాకేజ్ ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సబ్జెక్ట్ టు కరెక్షన్ మీరు ఎందుకు పక్కకు వెళ్ళారు నాకు తెలియదు, కానీ ప్రధానంగా ఆక్వా ఈస్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పురంధరేశ్వర గారికి వాటాలు ఉందని చెప్పారు. ఆవిడ మరి మీ మీద 20,000 కోట్ల రూపాయలు పర్మనెన్స్ దా వేసింది కదా, మరి దాన్ని ఎవరు పూజ చేస్తారు? అంతకన్నా ముఖ్యమైన విషయం మరి చెప్పాలి, నిన్న బస్సులో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళకి డాక్యుమెంట్స్ దొరికాయి. ఒక బస్సులో అట్లనే పూర్తి స్థాయిలో నింపెట్టి ఉన్నారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్. మరి ఎవరికి గుడ్డు సపోర్ట్ కాకుండా మళ్ళీ కంపెనీ యాజమాన్యం ఎందుకు చేర్చారు అవన్నీ? అది ఏ రహస్యాలు ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు, దీనికన్నా ఉన్న పెద్దలు ఎవరు? ఇంకా సీఎం గారు ఎప్పుడైనా సరే, నేను మీ ద్వారా అడుగుతున్నా, గంజాయి కేసు కానీ డ్రగ్ కేసు కానీ గత 5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రానికి ఎత్తిపోస్తున్నారు. ఒక్కసారన్నా సీఎం హోమ్ మినిస్టర్ కలిసి ప్రెస్ మీట్ పెట్టాడా, సమీక్ష చేశాడా, ఈ ఆక్వా సంబంధించిన కంపెనీ గురించి మాట్లాడా, డ్రగ్ కల్చర్ గురించి కానీ బంగారు గురించి కానీ భారతదేశ దొరికిస్తా వ్యాపారం గురించి కానీ మాట్లాడా? అంటే దీనిక జగన్మోహన్ గారు ఉన్నట్టే కదా లెక్క. ఒకటి. రెండు, ఇంకా ప్రమాదకరమైన నాకు గుర్తొచ్చిందంటే, ఓన్లీ డ్రగ్సే వచ్చాయా, గన్స్ మారమైనా వచ్చాయా? ఇప్పుడు నాకు గమనం రావడం, ఎలక్షన్స్ వస్తున్నాయి, నాకు డౌట్ వస్తాను. ఈ డ్రగ్ తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు గన్స్ అంటే ఆగండి మీరు చెప్పనే ఆగండి. ఇప్పుడు మీరు డ్రగ్స్ తెచ్చారని చెప్తారు. ఎలక్షన్లు గెలవాలనుకుంటున్నారా? ఏమండి లక్ష్మీనాథ్ గారు, నాకు అనుమానం కలుగుతుంది, రేపు ఎలక్షన్ లో ఈ గన్ కల్చర్ తీసుకుని వచ్చి బాంబులు వేసి ఆంధ్ర రాష్ట్రం విధ్వంసం చేసి ఎలక్షన్లు బెదిరించి గెలవాలేమని కుట్ర చేస్తున్నారా? ఈ 2 రకాల అనుమానాలు ఇప్పుడు కనబడుతున్నాయి. వేణుగారు ఒక్క నిమిషం ఆగండి, వేణుగారు ఒక్క నిమిషం ఆగండి, క్రాస్ టాకింగ్ అయితే వినబడదు. జర్మనీలో షిప్ ఆగినప్పుడు పూర్తి స్థాయిలో కంటైనర్ స్కాన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, దీంట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఇంటర్పోల్ సమాధానం ఇచ్చారు. జర్మనీ వాళ్ళు సమాచారం ఇస్తే మనం తెలుసుకుని ఇంటర్పోల్ పట్టుకున్నాం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఎందుకు బేరం పెట్టి 2,000 కోట్ల రూపాయలు ఇస్తారు వదిలేండి అని చెప్పి దీనికి ఎవరు రాష్ట్రం ఉంది? ఇవన్నీ తేల్చాల్సిన అవసరం లేకుండా సీఎం గారు ఈ ఆంధ్ర రాష్ట్ర పరువు పోతా అంటే కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టుకుని ఉంటే దీని వెనకాల వైఎస్ఆర్ ఉన్నట్ట లేనట్ట. కాబట్టి ఇది పెట్టాల్సింది. ఇప్పుడు మేము ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దేశానికి ప్రభావం తీసుకెడతామంటే అంత 1,000 కోట్ల రూపాయలు పట్టుబడిందంటే సార్ ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ సార్ 2 లక్షల కోట్లు, పట్టుబడిన డ్రగ్స్ సార్ 3 లక్షల కోట్లు. దిక్కు దివాణం లేదు, మాకు అర్థం కావట్లేదు. చెప్పాలి కదా కనీసం లేదు. ఈ సీఎం గారు మాకు సంబంధం లేదు, ఇది ఎక్కడి నుంచి నేను తెలుస్తాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కదండి, ఆయన సజ్జల రామకృష్ణ గారు చెప్తే సీఎం గారు చెప్పినట్టేనంట. ఎవరు సార్ ఆయన? సజ్జల రామకృష్ణ ఎవరు? నెలచేత గారు. ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్న రాజకీయాలకు మాట నాకు అర్థం కాలేదు. సజ్జల రామకృష్ణారెడ్డికి డ్రగ్స్ కి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం గారికి సంబంధం ఏంది? ఆయన సలహాదారుడు, దాన్ని బట్టి జీతం ఇస్తారు. రజనీ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, రజనీ గారు ఏదో అడుగుతున్నారు, అడగండి.